రాజు జన్మభూమి పార్క్ చాలా సంవత్సరాలు మూతపడిపోయిన తర్వాత మరి ఆగస్టు 15వ తారీఖు పునఃప్రారంభించుకోవటం కలెక్టర్ గారి చేతుల మీద ఎంతో సంతోషంగా ఉంది. సుమారు ఒక 35 రోజులు అవుతుందా నాగరాజు? నెల దాటింది. సుమారు ఒక 35 రోజుల క్రితం నేను ఈ రోడ్డు మీద వెళ్తూ అప్పట్లో పార్క్ ఉన్నట్టు గుర్తు, ఏమైపోయింది ఆ పార్క్ అంటే పక్కనే ఉందన్న. పక్కనే ఉందా మటన్ కొట్టు చికెన్ కొట్టు అంటే వెనకాల ఉందండి. అదే పార్క్ అంటే అప్పటికప్పుడు ఆగి ఆ ఎండిఓ గారిని పిలిచి ఇమ్మీడియట్గా రేపు పొద్దుటికల్లా మనం ఈ ఆక్రమణలన్నీ తీసి ఈ పార్కుని మనం బాగు చేస్తున్నాం అని చెప్పి ఆక్రమణలు తొలగించమన్న తర్వాత 2 రోజుల తర్వాత మా కరీంనగర్ నాగరాజు మొత్తం అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు వారంపూడి రెడ్డి గారు ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలందరూ ఈ పర్టికులర్ యాక్టివిటీ, నేనైతే యాక్చువల్గా మా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకున్నా. దానికి రెడీ అయ్యాం. కానీ ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి ఒక స్ఫూర్తితో మరి ఇంత అద్భుతంగా నేను ఊహించిన దానికన్నా కూడా ఇంకా బాగా రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీసు, ఇప్పుడు మరి సెమీ ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీతో సహా పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చినప్పుడు చూసాం. ఎంతోమంది పిల్లలు ఎంతో సరదాగా ఆడుకుంటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఇప్పుడు ఆ చేతులు నిప్పెట్టిన అవార్డులు ఇవ్వలేక ఇంకా కొన్ని అవార్డులు మిగిలిపోయినాయి. మరి ఇంతమంది మంచి మనుషులు ఇక్కడ ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో శ్రమ పొద్దున్నుంచి ఆవిడ ఒక 1000 మందికి ప్రశంసా పత్రాలు ఇచ్చున్నారు. అయినా సరే మన అభ్యర్థులను మన్నించి మా ఉండి పార్క్ చాలా కష్టపడి అందరూ డెవలప్ చేశారు. వాళ్ళందరికీ ప్రైజులు మీ చేతి మీద ఇప్పిస్తా ఉన్న తర్వాత మాకు డోనర్లు కూడా పెరిగారు. అంచేత వారు రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత మేడం గారు కూడా రావటం చాలా చాలా సంతోషంగా ఉంది.